ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయి 14 రోజులు గడుస్తుంది. ఈ యుద్ధం రోజు రోజుకు పెరుగుతుందే గానీ తగ్గేలా కనిపించట్లేదు. ఇరాన్ అనుకున్న దానికంటే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంది. ట్రంప్ తన మిసైల్స్తో ఇరాన్ పైన వరుసగా దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేస్తే ఆ దేశం లొంగిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. కానీ అమెరికాతో ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న ఇజ్రాయెల్కి మాత్రం ఇరాన్ అంత ఈజీగా లొంగదు అనే విషయం ముందే తెలుసు. నిజం చెప్పాలంటే ఈ యుద్ధంలోకి అమెరికాను లాగిందే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి అసలైన శత్రువు ఇరాన్. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఇరాన్ పైన దాడి చెయ్యాలి అని చూస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఒకటే ఇరాన్ పైన డైరెక్ట్గా వార్ చేయలేదు. అందుకే ఈ ఇరాన్ అమెరికాకు కూడా అగెన్స్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి అమెరికాను ఈ యుద్ధంలోకి ఇజ్రాయెల్ లాక్కొచ్చింది. ఇప్పుడు ఈ వార్ అప్డేట్ ఏమిటంటే ట్రంప్ ఏమో మేము యుద్ధాన్ని గెలిచేసాము, మేము అనుకున్న దానికంటే ఇరాన్కి చాలా ఎక్కువగా డ్యామేజ్ కలిగించాము, 6 వారాల్లో చేయాల్సిన డ్యామేజ్ని కేవలం 2 వారాల్లో చేశాము, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యుద్ధాన్ని ఆపగలను అని చెప్పాడు. అదే ఇరాన్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ యుద్ధాన్ని ఆపాలి అంటే మా 3 కండిషన్స్కి ఒప్పుకోవాలి. కండిషన్ నెంబర్ 1, మా దేశం యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేయాలి. అంటే మేము న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటాము, దానికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అలాగే మేము బ్యాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేసుకుంటాం, దానికి అడ్డు చెప్పకూడదు అని చెప్తున్నారు. కండిషన్ నెంబర్ 2, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి మా దేశం పైన దాడి చేసి భారీ నష్టాన్ని కలిగించారు, కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్తున్నారు. నంబర్ 3, ఫ్యూచర్లో ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ మా పైన దాడి చెయ్యము అని మాట ఇవ్వాలి. ఈ 3 కండిషన్లకు అమెరికా ఒప్పుకుంటే మేము యుద్ధాన్ని ఆపేస్తాము అని ఇరాన్ చెప్తుంది. కానీ మీ అందరికీ తెలుసు, ఇలాంటి కండిషన్స్కి ట్రంప్ అస్సలు ఒప్పుకోడు. ఒకవేళ అమెరికా ఈ కండిషన్స్కి ఒప్పుకుంటే ఇరాన్ గెలిచినట్టు. కాబట్టి చాలా క్లియర్గా ట్రంప్ ఇలాంటి కండిషన్లకు ఒప్పుకోడు. సో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ యుద్ధం వల్ల భారీగా బెనిఫిట్ అవుతుంది ఎవరో తెలుసా? చైనా అండ్ రష్యాలు. ఈ యుద్ధాన్ని చూసి ఈ 2 దేశాలు ఎంతో నవ్వుకుంటున్నాయి కావచ్చు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి కావచ్చు. అలా ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు అమెరికాతో డైరెక్ట్గా పోటీ పడి గెలవలేము అని. అందుకే వీళ్ళు చాలా స్మార్ట్గా అమెరికా పైన కాకుండా అమెరికన్ ఎకానమీకి బ్యాక్ బోన్గా ఉన్న గల్ఫ్ దేశాల్ని అటాక్ చేసింది. ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేసింది. దీని ద్వారా గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన ఆయిల్ ఆగిపోయింది. ఏదైనా షిప్పు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఆయిల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే దానిపైన ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇక్కడ ఇరాన్ ప్లాన్ ఏమిటంటే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ని $200 వరకు పెంచడం. అలా జరిగితే ప్రపంచ దేశాల ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, అమెరికా భారీగా నష్టపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. జనరల్గా ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ $50 ఉంటుంది. అదే రష్యా డిస్కౌంట్లో $20 నుంచి $30కు అమ్ముతుంది. ఎందుకంటే రష్యా పైన అమెరికా శాంక్షన్లు వేసింది. రష్యా మనకు చాలా తక్కువ ధరకి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇన్ని రోజులు భారీ మొత్తంలో ఆయిల్ని ప్రొవైడ్ చేసింది. కానీ అన్ని దేశాలు మన భారత్ లాగా అమెరికాను ఎదిరించి రష్యా నుంచి ఆయిల్ కొనలేవు. మన దేశంలో కూడా చాలా ప్రైవేట్ కంపెనీస్ అమెరికాకు భయపడి ఇప్పుడు రష్యన్ ఆయిల్ని కొనడం ఆపేశాయి. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ని ఆపేయడం కారణంగా ఆయిల్ సప్లై ఆగిపోతుంది. దాంతో ఈ ఆయిల్ రేటు పెరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు ఈ రేటుని $200 వరకు పెంచడానికి ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆయిల్ ప్రైస్ $50 నుంచి $100కు పెరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కేవలం మన ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ కాస్ట్లు విపరీతంగా పెరుగుతాయి. ఉదాహరణకి మన ఇండియాలో ప్రజెంట్ పెట్రోల్ ధర 90 నుంచి $100 ఉంటే అది 180 నుంచి 200 వరకు చేరే అవకాశం ఉంది. అలా జరిగితే దేశంలో ఉన్న అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్ కాస్ట్ పెరిగి ప్రతి వస్తువు ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు దేశ ఎకానమీ స్లో అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ అమెరికా పైన భారీగా ఉంటుంది. కేవలం ఇంతే కాదు, ఇరాన్ ఇప్పుడు అమెరికాలోని పెద్ద కంపెనీస్ అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా కంపెనీస్ని టార్గెట్ చేస్తాము, డెస్ట్రాయ్ చేస్తాము అని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ప్రజెంట్ ఇరాన్ దగ్గర అమెరికా పైన మిసైల్స్ వేసే అంత టెక్నాలజీ లేదు, అలాంటప్పుడు వీళ్ళు అమెరికాలోని ఈ కంపెనీస్ని ఎలా టార్గెట్ చేస్తారు అని. ఎలా అంటే
కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇరాన్ ఇప్పుడు తమ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసింది. స్లీపర్ సెల్స్ అంటే ఒక దేశానికి చెందిన సీక్రెట్ ఏజెంట్లు. వీళ్ళు సాధారణ ప్రజల్లాగే ఉంటారు. అమెరికాకి స్టూడెంట్గా, బిజినెస్ మ్యాన్ లాగా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. వీళ్ళు డాక్టర్స్, బిజినెస్ మ్యాన్, లాయర్లు ఎవరైనా కావచ్చు. అనేక సంవత్సరాలుగా నార్మల్గా అక్కడి ప్రజలతో కలిసిపోతారు. కానీ వన్స్ అవసరం వచ్చినప్పుడు ఇరాన్ వీళ్ళను యాక్టివేట్ చేస్తుంది. దాంతో వీళ్ళు ఆ దేశంలో విధ్వంసం క్రియేట్ చేయడం మొదలు పెడతారు. మీకు గుర్తుందా, జర్మనీలో క్రిస్మస్ సందర్భంగా అక్కడి క్రిస్టియన్స్ అందరూ షాపింగ్ చేస్తుంటే ఒక ఇరానియన్ ముస్లిం వ్యక్తి అక్కడి ప్రజలపైన ఒక కార్ని ఎక్కించేశాడు. ఒక వ్యక్తి స్కూల్లో గన్తో అటాక్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళంతా కూడా స్లీపర్ సెల్స్ ఏజెంట్సే కావచ్చు. ఇరాన్కి చెందిన స్లీపర్ సెల్స్ ఏజెంట్స్ అమెరికాలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడి పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఉండవచ్చు. బై ద వే, అన్ని దేశాలకు స్లీపర్ సెల్ ఏజెంట్లు ఉంటారు. వీళ్ళు వివిధ దేశాల్లో సెటిల్ అయి ఉంటారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తారు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, ఈ యుద్ధంలో అమెరికా చాలా ఈజీగా ఇరాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి యుద్ధం గెలవగలదు. కానీ దీనివల్ల అమెరికాకే భారీగా నష్టం ఏర్పడుతుంది. యుద్ధాన్ని అమెరికా గెలిచినా కూడా అమెరికాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేదు. ఇరాన్కి కూడా తెలుసు అమెరికా తలుచుకుంటే తమ దేశాన్ని బూడిద చేయగలదు అని. కానీ అలా చేయడానికి అమెరికా చాలా హెవీ ప్రైజ్ని పే చేయాలి. అంటే ఇక్కడ ఇరాన్ మేము మునుగుతాము, కానీ మాతో పాటు అమెరికాను కూడా ముంచుతాము అనే మైండ్ సెట్లో ఉంది. ఇక అసలైన ప్లేయర్ ఇజ్రాయెల్ ఈ యుద్ధం గురించి ఏం చెప్తుంది అంటే, నిజం చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో నా ప్రకారం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళే దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్. వీళ్ళు ట్రంప్ లాగా నోటికి వచ్చింది వాగరు అండ్ ఇరాన్ లాగా లేనిపోని డిమాండ్లు చేయరు. ఇరాన్తో మేజర్గా శత్రుత్వం ఉన్నది ఇజ్రాయెల్కి. కానీ ఇజ్రాయెల్ చాలా తెలివిగా ఈ యుద్ధంలోకి అమెరికాను తీసుకువచ్చింది. ఈ యుద్ధం 1-2 రోజుల్లో అయ్యేది కాదు అని ఇజ్రాయెల్కి ముందు నుంచే తెలుసు. అందుకే వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని మెల్లమెల్లగా నాశనం చేస్తుంది. ఇరాన్లో రోజుకో ఇంపార్టెంట్ సైట్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఇరాన్ని అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి నాశనం చేయగలవు కావచ్చు, అక్కడి గవర్నమెంట్ని కూల్చగలవు కావచ్చు. కానీ ఆ దేశాన్ని ఆక్యుపై చేయడం అంత ఈజీ కాదు. వందల సంవత్సరాల నుంచి ఇరాన్ని ఆక్యుపై చేయడానికి చాలామంది ట్రై చేశారు. ఉదాహరణకి రోమన్స్ ట్రై చేశారు, టర్కీ ట్రై చేసింది, అరబ్బులు కూడా ట్రై చేశారు, ఈవెన్ మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా ట్రై చేశారు. కానీ ఎవ్వరూ కూడా ఇరాన్ని ఆక్యుపై చేయలేకపోయారు. ఈ ఇరాన్ ఎవ్వరికీ లొంగలేదు. ఇరాన్ లొంగలేదు అంటే అక్కడి లీడర్లు చాలా తోపులు, వీరులు అని కాదు. ఇరాన్ని ఆక్యుపై చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఆ దేశం యొక్క జియోగ్రఫీ. ఇరాన్కి చుట్టూ 4 వైపులా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు దాటి ఇరాన్ని ఆక్యుపై చేయడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఉదాహరణకి ఈ దేశానికి దక్షిణాన జాగ్రోస్ పర్వతాలు ఉంటాయి. ఇవి పడమర వరకు విస్తరిస్తాయి. ఈ పర్వతాలు రోమన్స్, టర్కీ, ఇరాక్ నుంచి ఇరాన్ని కాపాడుతాయి. ఉత్తరాన చూసుకుంటే కాస్పియన్ సముద్రం ఉంటుంది. అలాగే ఆల్బర్ట్ పర్వతాలు కూడా ఉంటాయి. తూర్పున కూడా చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి. అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ దేశాన్ని కాపాడుతాయి. ఇలా 4 వైపులా ఈ దేశం పర్వతాలతో సేఫ్గా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, పర్వతాలు ఉంటే ప్రాబ్లం ఏంటి బ్రో, వాటిని సైనికులు దాటేయగలరు కదా అని. కానీ ఈ పర్వతాలు 1-2 కిలోమీటర్లు కాదు, దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల యొక్క ఎత్తు కేవలం 1 or 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కానీ వీటి వెడల్పు 100 నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. అంత లోపలికి ఇతర దేశ సైనికులు వెళ్ళలేరు. వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళకు సప్లై చైన్ లేక, అంటే ఆహారం, నీరు, ఇతర వస్తువులు లేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. పైగా వీళ్ళు వస్తున్నారు అంటే ఇరాన్ సైనికులు వీళ్ళపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఇప్పుడు అమెరికా ఇరాన్ని హెవీగా డిస్ట్రాయ్ చేయగలదు. బట్ ఈ జియోగ్రఫీ కారణంగా ఈ దేశంలోకి సైనికుల్ని పంపి తమ కంట్రోల్లోకి తీసుకోలేదు. అది ఇంపాసిబుల్. అందుకే ట్రంప్ ప్రతిసారి ఇరాన్లోని ప్రజల్ని రోడ్లపైకి రండి, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురండి అంటూ రెచ్చగొడుతున్నారు. ఇక ఈ యుద్ధం ద్వారా మేజర్గా బెనిఫిట్ అవుతుంది చైనా అండ్ రష్యాలు. ముందు రష్యా గురించి మాట్లాడదాం. రష్యా ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే, రష్యా దగ్గర చాలా ఎక్కువగా ఆయిల్ ఉంది. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే ప్రపంచ దేశాలకు ఆయిల్ని అమ్ముతూ ఉంటారు.
అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ రాకుండా ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసేసింది. దాంతో ఆయిల్ సప్లై తగ్గిపోతుంది. ఈ ఆయిల్ సప్లైని నార్మలైజ్ చేయాలి అంటే రష్యన్ ఆయిల్ని మార్కెట్లోకి తీసుకురావాలి. అంటే అమెరికా రష్యా పైన వేసిన శాంక్షన్స్ని కూడా తొలగించాలి. ఇప్పుడు అమెరికా అదే పని చేయబోతుంది. అంటే ఇక్కడ రష్యా ఏమీ చేయకుండానే ఈజీగా అమెరికా తనపైన వేసిన శాంక్షన్స్ని తొలగించుకుంది. ఇప్పుడు రష్యా భారీ మొత్తంలో అన్ని దేశాలకు ఆయిల్ని అమ్ముతుంది. అండ్ ఇంతకుముందు రష్యా డిస్కౌంటెడ్ రేట్కి ఆయిల్ని అమ్మేది. ఇప్పుడు ఆ డిస్కౌంట్ని తొలగించేసి అమ్ముతుంది. అండ్ ప్రజెంట్ ఈ యుద్ధం కారణంగా ఆయిల్ ప్రైస్ $100 per barrelగా మారింది. సో రష్యాకి డబుల్ ప్రాఫిట్ లభిస్తుంది. ఇక చైనా విషయానికి వస్తే చైనాకు ఇరాన్కు మంచి రిలేషన్ ఉంది. ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ప్రతి షిప్ పైన దాడి చేస్తుంది. కానీ చైనీస్ షిప్స్ని వదిలేస్తుంది. ఈ చైనా షిప్పులు కూడా తమ ట్రాకర్స్ని ఆఫ్ చేసి ఎవరికి తెలియకుండా ఆయిల్ని ఇరాన్ నుంచి తీసుకెళ్తున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం చైనా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 12 మిలియన్ బ్యారెల్స్ల ఆయిల్ని కొన్నది. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి రోజుకో 1 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ని చైనా కొంటుంది. ఇది చైనా అతిపెద్ద విక్టరీ అనుకోవచ్చు. ఇప్పుడు మీలో కొందరికి చైనా ఇలా చేసినప్పుడు ఇండియా ఎందుకు చేయలేకపోతుంది అనే డౌట్ రావచ్చు. ఇండియా కూడా ఇరాన్తో రీసెంట్గా మాట్లాడి మన షిప్స్ని అటాక్ చేయకూడదు అని ఒప్పించింది. నిన్న మన భారత్కి చెందిన ఒక ఆయిల్ షిప్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సేఫ్గా ఇండియాకు వచ్చేసింది. కానీ మన ఇండియాకు వస్తున్న ఒక థాయిలాండ్ షిప్ పైన దాడి జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ షిప్ పేరు మయూరి. పేరు ఇండియన్ లాగా అనిపించిన ఈ షిప్ థాయిలాండ్ది. దీనిపైన ఇరాన్ మిసైల్తో దాడి చేసింది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్నటి వరకు కొంతమంది యూట్యూబ్లో ఇండియా కంటే థాయిలాండ్ చాలా గ్రేట్, చాలా అభివృద్ధి చెందిన దేశం అంటూ బాగా మాట్లాడారు. థాయిలాండ్ మంచి దేశమే కావచ్చు, కానీ ఆ దేశాన్ని ఎగ్జాంపుల్గా చూపించి ఇండియాను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, థాయిలాండ్ తమ షిప్ను కాపాడలేకపోతుంది. కానీ ఇండియా ఒక్క మాట చెప్పగానే ఇరాన్ మేము మీ షిప్పుల్ని అటాక్ చేయము అని ఒప్పుకుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియా. బట్ స్టిల్ చైనా మనకంటే ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. దానికి కారణం ఏమిటంటే చైనా ఇరాన్కి బ్యాక్గ్రౌండ్లో ఈ యుద్ధంలో చాలా హెల్ప్ చేస్తుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఇరాన్ అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి శాటిలైట్ డేటాను చైనా ఇరాన్కి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎక్కడ దాడి చేయాలి, ఏ ప్రాంతంలో దాడి చేస్తే అమెరికాకు, ఇజ్రాయెల్కి ఎక్కువగా నష్టం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ని చైనా ఇరాన్కి ఇస్తుంది. అందుకే ఇరాన్ చైనాకు ఫుల్ సపోర్ట్ని ఇస్తుంది. అండ్ చివరగా మన దేశంలో ప్రజెంట్ కుకింగ్ గ్యాస్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. గ్యాస్ దొరకట్లేదు అని కొంతమంది కావాలని ప్రజల్లో పానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా మనకు రావాల్సిన ఎల్పిజి గ్యాస్ చాలా వరకు తగ్గింది. కానీ సాధారణ ప్రజలకు, అంటే మన ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ విషయంలో ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు. ఆల్రెడీ మన భారత ప్రభుత్వం మన దేశంలో ఈ గ్యాస్ని తయారు చేసే కంపెనీస్కి ప్రొడక్షన్ని పెంచమని ఆర్డర్ చేసింది. అండ్ ప్రజెంట్ ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ యూస్కే ఇస్తున్నారు, అంటే ప్రజలకే ఇస్తున్నారు. ఇండస్ట్రీస్, హోటల్, ఇతర కమర్షియల్ యూస్కి గవర్నమెంట్ గ్యాస్ని ప్రొవైడ్ చేయడం చాలా వరకు తగ్గించేసింది. అందుకే హోటల్స్ మూసుకుపోతున్నాయి. హోటల్స్ మూసుకుపోతున్నాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఇళ్లకు వచ్చే గ్యాస్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది అపోజిషన్ లీడర్లు కావాలని ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అయినా ఒక అతిపెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు మన దేశానికి రావాల్సిన గ్యాస్ రావడం ఆగిపోయింది. దానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? మన దేశంలోనే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, వియత్నాం, ఫిలిపిన్, ఈ అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. ఇంకా ఈ దేశాల్లో సిచ్యువేషన్ మనకన్నా వరస్ట్గా ఉంది. కానీ ఆ దేశాల్లోని ప్రభుత్వాలు అండ్ అపోజిషన్ పార్టీలు అన్నీ కలిసి ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. కానీ మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో ఉన్న అపోజిషన్ లీడర్స్ బాధ్యతగా ప్రజలకు పానిక్ అవ్వద్దు అని చెప్పే బదులు వీళ్ళే ప్రజల్ని రెచ్చగొట్టి భయపెట్టి పానిక్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే మన అపోజిషన్ లీడర్లు చాలామంది తాము పవర్లోకి రావడానికి, దేశాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి వాళ్ళు మన దేశంలో ఉండడం నిజంగా మన దురదృష్టం. అందుకే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మనకు శత్రువులు బయట ఎక్కడో లేరు, మనతో పాటు మన దేశంలోనే ఉన్నారు అని. ఈ విషయాన్ని మీరైనా మీ చుట్టుపక్కల 10 మందికి చెప్పండి. ప్రజల్లో పానిక్ క్రియేట్ అవ్వకుండా చూడండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను
ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.